గుజరాత్‌లా పాటల కచేరీలు పెట్టే గాయకుల మీద నోట్ల వానలు గురుస్తుంటాయి అన్న సంగతి తెలుసు కదా. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అన్నట్టు ఒక మున్సిపల్ అధికారి మీద నోట్ల వాన కురిపించిర్రు. ఆ మున్సిపాలిటీలు ఉండే పబ్లిక్ పైసల వానతోటి ఆ అధికారి రూమ్ అంతా నిండిపోయిందంటే నమ్మరాదుర్రి. కావాలంటే చూసిరా పోర్రి. చూసిర్రా ఎట్లా ఇసిరెత్తున్నారో నోట్లను. ఇంత నిజంగా ఒరిజినల్ నోట్లేమో అనుకునేరు కావట. చిన్నపిల్లగాలు ఆడుకునే చిల్డ్రన్ బ్యాంక్ నోట్లట అన్ని. గుజరాత్ రాష్ట్రం ధోల్కా మున్సిపాలిటీలా మొన్న జరిగిన కొత్త రకం నిరసన ఇది. వీళ్ళ పట్టణంలో మున్సిపాలిటీలు చేయవలసిన పనంతా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఎత్తున్నారట. డ్రైనేజీలు వంగుతున్నా, రోడ్లు గుంతలు పడ్డా, గల్లీల గలీ చెత్తంతా నిండి కంపు కొడుతున్నా అస్సలు పట్టించుకుంటలేరట ధోల్కా మున్సిపల్ అధికారులు, పాలకులు. అంటే అంటే కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు దోచి పెడతందుకు, పైసలు సంపాదిస్తేందుకు తప్పితే జనాల పరిశ్రమల గురించి మీకు పట్టింపు లేదా అని ఇక వటు తిను ఎన్ని తింటావో తిను అని మీద చల్లుకుంటా ఈ తీర్ల పైసలు చల్లి నిరసన తెలిపిర్రు. ఈ పడేసేటోళ్ళు ఏవో అసలు నోట్లు పడేసి నిరసన తెలిపితే బాగుండు అని నారాజైనట్టుండు సారు. సడిసప్పులు లేకుండా కూర్చుండి అట్టనే ఆడికే ఊక్కోలే. చెత్తబుట్టల నిండా చెత్త పట్టుకొచ్చి ఆఫీస్ అంతా గబ్బు గబ్బు చేసిర్రు జనాలు. కానీ ఎన్నెన్ని తీర్ల ఎరైటీ నిరసనలు కనిపెడుతున్నారులే ఈ నడవ. జనాలైతే మస్తు క్రియేటివిటీ చూపెడుతున్నారు. మరి మామూలుగా వినతి పత్రాలు ఇచ్చి జర మా పని చేసి పెట్టురు సార్ అని మర్యాద గడిగితే ముచ్చట మనదాకా వస్తుందా? అధికారులు కదులుతారా? ఇట్లా ఏదో ఒక ఎరైటీ పని చేస్తేనే ముచ్చట ముంగడ పడుతుంది, పని దబ్బునవుతుంది అన్నట్టు ఇది అక్కడి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన క్రియేటివ్ ఐడియా అన్నట, పబ్లిక్ది కాదట.